తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు అని ఆ పార్టీ నేత ప్రభాకర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని కామినేని కూడలిలో వైఎస్ఆర్ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. వైఎస్ఆర్ లేని లోటు తీరనిది అన్నారు. ఈ సందర్భంగా మహిళలకు చీరలను పంపిణీ చేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దివంగత ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ చౌరస్తా మన్సూరాబాద్ ఎక్స్పోర్ట్ లో గతంలో 2011లో విగ్రహం పెట్టడం జరిగింది. అనంతరం ఒక కూడలి ఏర్పడ్డది. ఈ కూడలి నుంచి ఆ విగ్రహం తొలగించడానికి చాలా మంది ప్రయత్నం చేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్త విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకున్నాం. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా కూడా వారి యొక్క పథకాలు ఉమ్మడి రాష్ట్రాలలో జీవించున్నాయి. ప్రతి ఒక్కరు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని ఈ యొక్క ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైనా కూడా మహానేతగా మనం అందరూ కొనియాడాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ చాలా బాధలు ఉన్నారు. కొత్త వాళ్ళకు పదవులు వస్తున్నాయని వాళ్ళంతా కుమిలిపోతున్నారు. కాబట్టి హైకమాండ్ ఎల్బీనగర్ నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేస్తున్న కార్యకర్తలకు, నాయకులకు సరైన న్యాయం చేయాలని చెప్పి మా ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ తరఫున